హాయ్ ఎవ్రీవన్, నేను పుష్యమి. ఈ టాప్ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది. చున్నీ నచ్చి కొనుక్కున్నాను నేను ఇది. సో ఈ ప్లెయిన్ టాప్ని డిజైనర్ టాప్గా మార్చాలని డిసైడ్ అయ్యాను. బిగినర్స్ కోసం డిజైన్ కూడా ఎలా ట్రేస్ చేయాలని చూపిస్తున్నాను నేను. సో అడుగున కార్బన్ పేపర్ వేసి పైన డిజైన్ పేపర్ వేసి పెన్సిల్తో ట్రేస్ చేస్తున్నాను. కరెక్ట్గా సెట్ చేసుకోండి మీరు వేసుకున్నప్పుడు. నేను నెక్కి క్రాస్గా వేస్తున్నాను. ఏ చిన్నది కూడా మిస్ అవ్వకుండా అంత డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ పేపర్ తీయండి. అలాగే నేను కింద కూడా వేసాను, మిడిల్లో కూడా వేసాను. సో ఇక్కడ నేను మన వాడుక భాషలో చెప్పాలంటే డార్క్ పింక్లో వైట్ కలిపి లైట్ పింక్ లాగా చేశాను. మీకు పర్ఫెక్ట్గా కావాలి అంటే నేను స్క్రీన్ మీద వస్తుంది, దాన్ని చూడండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేద్దాం డూడ్, పోయిందే ఉంది, మహా అయితే తిరిగి మంచి వీడియోస్ దొరుకుతాయి అంతే. ఇప్పుడు నేను స్కై బ్లూ వేసాను. ఇది పెరల్ ఆర్ మెటాలిక్ అని కూడా అనొచ్చు. నేను షేడింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా షేడ్ చేసుకునేలాగా చూపిస్తున్నానండి. ఏం లేదు, మీరు జస్ట్ అవుట్లైన్ గీసేసుకున్న తర్వాత ఈ కలర్స్ని అయితే ఫిల్ చేయండి. మీకు థిక్గా అనిపిస్తే దయచేసి మీరు వాటర్ మాత్రం యూస్ చేయొద్దు, మీడియం యూస్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫ్లవర్స్ మధ్యలో అయితే సర్కిల్ అలాగే ఉంచేసాను. ఎందుకో చెప్తాను. నేను కాంట్రాస్ట్ కలర్స్ వేస్తున్నాను, అంటే పింక్కి బ్లూ, బ్లూకి పింక్. ఎందుకంటే లుక్ కొంచెం ఎలివేట్ అవుతుంది, చూడడానికి చాలా బాగుంటుంది అనిపించింది అందుకే. సో లైట్ పింక్ వేసాను అన్నాను కదా, ఇప్పుడు నేను ఆ డార్క్ పింక్తో ఎడ్జెస్ వేస్తున్నాను. అవుట్లైన్ గీసేసుకుంటే ఏంటంటే మనం ఆ లైన్ దాటి వెళ్ళము, అందుకే అవుట్లైన్ వేసుకోవడం. ఇప్పుడు నేను చూడండి, ఇది 3 నెంబర్ బ్రషే, నేనేమీ షేడింగ్కి స్పెషల్గా తీసుకోలేదు. ఈజీగా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా నేను ఈ వీడియో చూపించాలని డిసైడ్ అయ్యాను, అందుకే ఇలా వేస్తున్నాను. సో నెక్స్ట్ నేను శారీ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ వీడియో మీకు నచ్చితే మీ లైక్, షేర్, కామెంట్స్లో నాకు తెలుస్తుంది, మీ సబ్స్క్రిప్షన్స్లో. అప్పుడు నేను శారీ పెయింటింగ్ కూడా వేసి చూపిద్దామని అనుకుంటున్నాను. నేను గ్రీన్కి శాప్ గ్రీన్ తీసుకున్నానండి, ఎందుకంటే లైట్ గ్రీన్ అవన్నీ తీసుకుంటే మనకి ఈ డ్రెస్ మీద సరిగ్గా కనిపించదు, అందుకే నేను శాప్ గ్రీన్ తీసుకున్నాను. జస్ట్ సింపుల్ డిజైన్ వేసాను నేను. చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుందో. ఇలానే మొత్తం కొమ్మలన్నీ కూడా నేను శాప్ గ్రీన్తో ఫిల్ చేసేసాను. మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ టాప్ ఉంటే ఇదే డిజైన్ అని కాదు, ఇదే కలర్స్ అని కాదు, మీకు నచ్చిన కలర్స్తో నచ్చినట్టుగా వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే బ్లాక్తో ఎలివేట్ చేస్తాను. నేను ఎటువంటి 3D లైనర్స్ అవన్నీ ఏం వాడట్లేదు. నాకు బ్లాక్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది ఈ డిజైన్ అనిపించింది, సో నేను బ్లాక్ అవుట్లైన్ వేస్తున్నాను. ఇది మాత్రం 0 బ్రష్ యూస్ చేశానండి. ఇక్కడ చూడండి, బ్లాక్ అవుట్లైన్ వేయగానే అసలు డిజైన్కి ఒక మంచి లుక్ అయితే వస్తుంది. ఇలానే మొత్తం డిజైన్ అంతా కూడా నేను బ్లాక్ పెయింట్తో కవర్ చేశాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. మీ దగ్గర ఈ డ్రెస్ ఇంకా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మన చేతిలో పని మనకి నచ్చినట్టుగా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో లెనిన్ శారీ మీద పెయింట్ వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదండి, పూర్తిగా ఒక కొమ్మ చూపించాను నేను. ఇలాంటివి నేను 3 వేసాను. సో నెక్కి పక్కన ఒకటి వేసాను, చివర వేసాను. తర్వాత నాకు అనిపించింది మధ్యలో లాంగ్ టాప్ కదా, మధ్యలో కూడా ఉంటే బాగుంటుందని మొత్తం 3 వేసానండి కొమ్మలు.
సో దీని ఫైనల్ అండ్ ఫుల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇది మన ఫైనల్ లుక్. సో ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బాయ్ బాయ్.